హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏపీలో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయా అనే అనుమానాలు రేకెత్తుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నపిల్లల పైన అత్యాచారాలు జరిగాయి, ఎంతో మందిని చంపేశారు. నిన్న కూడా ఒక ఇంటర్ చదివే విద్యార్థిని దారుణంగా చంపేశారు. రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతూ ఉన్నాయి. 24 hours మందు విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతూ ఉంది. బెల్ట్ షాపుల్లో ఇక్కడ అక్కడ ఎక్కడ పట్టినా కూడా మందు యథేచ్ఛగా దొరుకుతూ ఉంది. ఈ క్రమంలోనే తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్టు వాడు బిహేవ్ చేస్తున్నాడంటూ చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఆడవారికి ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా పోయిందనేది వాస్తవం. ఎవరన్నా బలహీనలు ఉంటే వాళ్ళపైన పోలీసులు జులువు చూపించటాలు, రోడ్డు మీద కొడతాలు తప్పించి నిజమైన నిందితులు కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి అనుసంధానంగా ఉన్న నాయకులు ఎవడైనా కూడా వాళ్ళకి సంబంధించిన వాడిని రక్షించుకుంటూ ఎన్ని చేసినా కూడా వాళ్ళ కుటుంబాలను కాపాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే 5 నెలల గర్భిణీ పైన విజయవాడలో జరిగినటువంటి దాడిని చూస్తే మీకు కూడా చాలా కోపం వస్తుంది. ఎందుకంటే భార్యాభర్తలు రైల్వేలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు విధులు ముగించుకొని బైక్ పైన వెళ్తూ ఉండగా వెనక నుంచి వచ్చినటువంటి ఒక వెహికల్ వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. అయితే భార్య గర్భవతిగా ఉంది, 5 నెలలు అనే ఉద్దేశంతో దిగి వారితో కళ్ళు నెత్తికెక్కే అని వాళ్ళతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. తను క్లియర్ గా చెప్పడం జరిగింది, తన భార్య గర్భవతి, ఇలా వెనక నుంచి గుద్దితే ఎలా అది ఇదని. మాతోనే వాగ్వివాదం దిగుతావా అంటూ వారు గర్భవతి అని కూడా చూడకుండా ఆ భార్య భర్తల పైన విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ భర్త కూడా పూర్తి స్థాయిలో ప్రతిఘటించడంతో ఇంకో 10 మందిని ఫోన్ చేసి పిలిపించి అక్కడికి రప్పించి గర్భవతి రా, వదిలిపెట్టండి రా అంటున్నాడు. సినిమాల్లో చూస్తే ఇటువంటి దారుణమైనటువంటి విలనిక్ సీన్స్, బట్ ఇక్కడ అదే జరిగింది. అయితే మద్యం మత్తులో ఉన్న దుండగులు సునీత వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అంటే తన్ని గర్భవతిని కూడా చూడకుండా విచక్షణ రహితంగా అక్కడ తాగడాలు అని వేరే విధంగా దూషించడం చేస్తే అమ్మాయి తట్టుకోలేక చెప్పుతో కొట్టింది. దీంతో రెచ్చిపోయిన 10 మంది రౌడీల గ్యాంగ్ ని పిలిచి భార్యాభర్తల్ని దాడి చేయించినటువంటి దుండగులు భార్యాభర్తలు ఇద్దరిపైన దాడి చేశారు. ఆవిడనైతే రాళ్లతో కొట్టారంట, గర్భవతిని చూడకుండా కూడా. ఇటువంటి పరిస్థితులు దారుణాతి దారుణం. ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి, ఆ వాయిస్ అన్న వినండి. అట్లీస్ట్ బ్లరీ ఉంటది కాబట్టి. బాసు చూడు లోపలికి వెళ్ళి బాసు ఎందుకయ్యా కేసు అయితే వెళ్ళు, కేసు అయితే బాసు ఆగు బాసు నువ్వు కేసు అయితే వెళ్ళవయ్యా బాబు. నా పేరు సునీత, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. డ్యూటీ అయిపోయిన తర్వాత మా ఆయన నేను ఇద్దరు వస్తా ఉన్నాను. ఏంటంటే ఎక్కడి నుండి వస్తున్నారు? విజయవాడ నుంచి వస్తున్నాము. విజయవాడ నుంచి వస్తామంటే ఎంతమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు, బైక్ మీద నుంచి ఆడు స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి ఎంతమాల వచ్చేసి గుద్దేసాడు, ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి గుద్దేసరికి నేను 5th month ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గవ్వ కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి. లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేశారంటే ఆయన కీస్ తీసే అమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు, మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగానే నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి అని. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరు కలిసి మా ఆయన నన్ను బాగా కొట్టారు. ఇప్పుడు చూడలేదండి వాళ్ళు. మా ఆయన్ని చంపేస్తామని చెప్పేసి అన్నారు. 2 బైకుల మీద వచ్చే రసం నేను ప్రెగ్నెన్సీ అంత ఆపినగా నాకు నన్ను తోసేసి మా ఆయన చంపడానికి వెళ్ళిపోయారు. ఈలో ఇంకా అక్కడ ఉన్న జనం అందరూ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్, మా ఆయన చంపేస్తున్నారు వాళ్ళు అనేసరికి నేను కంప్లైంట్ వచ్చాను. ఈలో పోలీసు వాళ్ళు వచ్చారు అక్కడికి. అది జరిగింది. ఇక్కడికి వచ్చాము, ఇంకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. చూశారు కదా, ఇటువంటి పరిస్థితులకు కారణం ఎవరు? రాజకీయ నాయకులు కాదా? మద్యం ఏర్లై పారుతోటి ఏం పీగుతున్నారు? మీకు ఓట్లు వేసింది ఎందుకు? లా అండ్ ఆర్డర్ని కాపాడటం కోసం, ప్రజలు సుఖంగా బ్రతకడం కోసం కదా. ఇలా అర్ధరాత్రి అపరాత్రి ముందు తిరుపతిలో కూడా మార్నింగ్ 4 నుంచే మద్యం షాపులు ఓపెన్ ఉంటుంది. తిరుపతిలో ఒక కుర్రోడు చేశాడు, తణుకులో కూడా అదే పరిస్థితి. దారుణాతి దారుణం.
ఇటువంటి పరిస్థితుల్లో మహిళలకు రక్షణ ఎక్కడుంది? అడ్రస్ ఎవడన్నా అడిగితే ఏమని చెప్తున్నారు? గతంలో ఆ టెంపుల్ పక్కనో, ఆ గుడి పక్కనో, ఆ మర్రి చెట్టు నుంచి లెఫ్టో రైటో ఎలా చెప్పారు. ఇప్పుడు ఈ మద్యం పక్కన, ఆ మద్యం షాప్ దగ్గర, ఈ మద్యం షాప్ పక్కన, వెంకన్న లిక్కర్ షాప్ దగ్గర, అదే బెల్ట్ షాప్ ఉంది కదా దాని పక్కన, ఇలా అడ్రస్లు చెప్తున్నారు. అంత దారుణమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ దిగజారింది. సో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని కాపాడడానికి స్థానికులు వచ్చారు, వాహనదారులు చంపేస్తామని బెదిరించారని తెలిపిన మహిళ ఎవరైతే వచ్చి వాళ్ళని వద్దురా పక్క జరగండి అని చెప్తున్నారు, వాళ్ళని కూడా చంపేస్తారని బెదిరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దంపతులు. ఎంత దారుణం సార్ ఇది! ఏం చేస్తున్నారు సార్ మీరంతా? పోలీసులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? మద్యం మత్తులో ఆంధ్రప్రదేశ్ తూగుతుండేలా చేస్తున్నారు. మద్యం మత్తులో హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మద్యం మత్తులో ఆడపిల్లల్ని హింసిస్తూ ఉన్నారు. నాకు అర్థమవుతుంది ఒకటే, ఇలాగే కొనసాగితే రాబోయే 5 సంవత్సరాల్లో లెక్కకు మించిన అత్యాచారాలు లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పుడు గనక వేశ్య వృత్తిలో ఎలా అయితే మన రాష్ట్రం ఫస్ట్ 2 పొజిషన్స్ లో ఉందో, అలాగే ఫ్యూచర్ లో అత్యాచారాల్లో కూడా ఫస్ట్ 2 పొజిషన్ లో ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఘనతను సాధించిన కూటమి ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తాను. దేంతో సెల్యూట్ చేయాలో అర్థం కాక ఆగిపోయాను, కానీ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.